హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలే బయట ఎండలు మండిపోతా ఉన్నాయి. ఈ హాట్ సమ్మర్‌లో రోజు కూల్‌గా ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటుంది కదా! అందుకే ఈరోజు స్పెషల్‌గా మీ అందరి మనసులు చల్లబరచడానికి నేను డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా మొత్తం చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట అనవసరమైన ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీలు కొనుక్కునే బదులు ఇలా ఒక హాఫ్ లీటర్ పాలు, చక్కెర ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఇంట్లోనే కుల్ఫీ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అర్ధ లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోండి. ఇందులో నీళ్ళు ఏం కలపకుండా అవి పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పాలు మరిగే లోపల డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 జీడిపప్పు, అలాగే ఒక 5-6 బాదాము, అలాగే ఒక 5-6 పిస్తా, ఇంకా ఒక 4 యాలకులు వేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలా వీటిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. ఇట్లా పలుకులు ఉంటేనే మనకు తినేటప్పుడు వాటి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ మనకి పాలు బాగా మరిగిపోయినాయి. ఇందులోనే ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇందులో ఒక స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనకి లాస్ట్లో గార్నిష్కి ఉపయోగపడుతుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోండి. పాలు ఎంత ఎక్కువసేపు మరిగితే మనకు కుల్ఫీ అంత టేస్టీగా ఉంటుంది. ఈ పాలు మనం మరిగే లోపల కుల్ఫీ స్మూత్గా ఇంకా మంచి టెక్స్చర్తో రావడానికి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. దానికోసం ఒక కప్పులో ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ మనం కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి కానీ గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ని మనం ఇందాక మరిగించుకుంటున్న పాలల్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు కలుపుకొని ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోండి. ఇట్లా చూపిస్తున్న విధంగా బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇది ఒక 5-10 మినిట్స్ వరకు చల్లారిన తర్వాత ఇంకా బాగా దగ్గర పడి ఇంకా చిక్కబడుతుంది. ఇక్కడ ఈ చిక్కదనం వచ్చిన తర్వాతనే మీరు ఆఫ్ చేయండి. ఇంకా చిక్కగా అయితే మనకి ముద్దలాగా అయిపోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా బాగా దగ్గర పడుతుంది. దీన్ని మనము మన దగ్గర కుల్ఫీ మౌల్స్ కానీ ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ ఏం లేకపోయినా పర్వాలేదు. మనము చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలలోకి షిఫ్ట్ చేసుకొని ఒక 5-6 అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ కుల్ఫీ రెడీ అయిపోతుంది. కుల్ఫీ పైన ఐస్ పడకుండా మనము ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా కవర్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఏవి లేకపోయినా పర్వాలేదు. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది స్టీల్ స్పూన్ కానీ ప్లాస్టిక్ స్పూన్ కానీ ఇలా చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు 5-6 అవర్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని డిమౌల్డ్ చేసుకోవడానికి మనము ఈ కుల్ఫీని ఒక 5 సెకండ్స్ వరకు వాటర్లో పెడితే ఇది ఈజీగా డిమౌల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. మంచి టెక్స్చర్తో రెడీ అయిపోయింది. ఇట్లా ఈ చూపించిన ప్రాసెస్లో మీరు ఇంట్లో కుల్ఫీ తయారు చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం ఇందాక మిగిల్చుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్తో గార్నిష్ చేసుకోండి. మరో విషయం, దీన్ని ప్లాస్టిక్లో చేయకండి. ప్లాస్టిక్లో చేస్తే మనకి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అందులో చేస్తే పర్ఫెక్ట్గా రాదు. మ్యాక్సిమం వీలైతే స్టీల్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేయండి. అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది. బయట కుల్ఫీ కొనే పని లేకుండా నేను చూపించిన ప్రాసెస్లో ఈజీగా ఇంకా హెల్తీగా ఈ డ్రై ఫ్రూట్స్ కుల్ఫీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.